పేరు మొదటిసారి మంత్రివర్గం రేసులో రాబోతా ఉంది. అది హిందూపురం నుంచే మొదలైంది. హిందూపురం నుంచే ఆ నినాదం డిమాండ్ మొదలైంది. మూడోసారి ఎమ్మెల్యే అయినా సరే ఆయన మంత్రి అయ్యేటువంటి క్వాలిఫికేషన్స్ 100% ఉన్నాయి. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. అయితే మరి అది ఏ మేరకు సాధ్యమవుతుంది? బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే పెద్దల పురుషోత్తం రెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, సాహిబ్ గారికి అందరూ కూడా శుభ సాయంత్రం. మంత్రి పదవి క్యాబినెట్ లో అనేది నాకు తెలిసినంత వరకు అది సీనియారిటీ ప్రకారం అయితే ఏమి ఎవరు అనుకుంటున్నాం. సో అది ఒక ప్రయారిటీ ఉంటది. ఎవరు చేసినా క్యాబినెట్ లో ఆ ముఖ్యమంత్రి గారి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు రకరకాల బేస్ తీసుకుంటారు. ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు మంత్రి అవ్వలేదా? చాలా మంది ఫస్ట్ సారి గెలిచిన వాళ్ళు సగం క్యాబినెట్ ఉన్నారు కదా. సో అందుకని దానికి ఏదో 3 సార్లు గెలిచారు 4 సార్లు గెలిచారని కాదు. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఏ గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా ఉండేటటువంటి పరిస్థితులను బట్టి తీసుకుంటారు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అదే తీసుకుంటారా లేదా అనేది మనం దాని మీద చర్చ నాకు తెలిసి అనవసరం. ఎందుకంటే మీ అభిమానులు ఉన్నప్పుడు మీకు ఏదో పదవగాలని జేజేలు కొడుతుంటారు, నా అభిమానులు ఉన్నప్పుడు నేను వెళ్ళినప్పుడు కొడుతూ ఉంటారు. అట్లాగే పురుషోత్తం రెడ్డి గారు వస్తే పురుషోత్తం రెడ్డి గారి అభిమానులు జే పురుషోత్తం రెడ్డి గారు అంటారు. అది సహజం. దానికి మనం ఏదో అయిపోతుందని అనుకోవాల్సినంత ఉండదని నేను అనుకున్నా. అదనేది ప్యూర్లీ క్యాబినెట్ కి సంబంధించింది మనం డిస్కస్ చేసే పాయింట్ కాదనుకుంటున్నాను నేనైతే. కాదు అని మీరు దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఒకవేళ బాలకృష్ణ గారికి రేపు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పిస్తే ఆల్రెడీ ఒక బెర్త్ ఖాళీగా ఉంది, మరి ఇంకెన్నాళ్ళు ఖాళీగా ఉంచుతారో, బహుశా ఆ బెర్త్ను అలానే ఉంచుతారేమో తెలియదు. సో ఆ బెర్త్ ఆయనకి ఇస్తే మీ రియాక్షన్ ఏంటి? జనసేన రియాక్షన్ మీరు హ్యాపీగానే ఉంటారా, స్వీకరిస్తారా? లేకపోతే అట్లా కాదు బ్రహ్మనాయుడు గారు, రియాక్షన్ ఏముంటది? అది క్వాట్ న్యాచురల్ కదా. క్యాబినెట్ లో మంత్రులు నిర్మించుకోవడం కానీ మంత్రివర్గం పునః ఏమంటాం అది లేకపోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తీసేసి మళ్ళా రీషఫిల్ చేయటం కానీ అంతా కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరిగేది. దాని గురించి ఏదో మా రియాక్షన్ అనేది ఏమి దాంట్లో నాగబాబు గారికి ఇస్తామన్నారు కదా మంత్రి పదవి, ఆయనకి ఇవ్వకుండా ముందుగా బాలకృష్ణ గారికి ఇస్తే మరి అక్కడ మనోభావాలు ఈ కోణంలో చూడటానికి ఏం లేదా? ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు నీ మనోభావం నా మనోభావం కాదు కావాల్సింది. మరి ప్రజలకి ఏది మంచి అనేది ఆలోచన, ప్రజలకు ఏది మంచి అనేది ఆలోచన. ఇక్కడ కోయలేషన్ గవర్నమెంట్ అప్పుడు మంత్రి ఎవరికి ఇస్తారు ఏందనేది మా పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు కూర్చొని మాట్లాడుకుంటారు. దాని ప్రకారం వెళ్తుంది. దానికి మన మీద రియాక్షన్ అవ్వాలా నాన్ రియాక్షన్ అనేది క్వశ్చనే లేదు నా దృష్టిలో. దాని గురించి అసలు ఇట్స్ నాట్ ఏ డిబేటబుల్ ఇష్యూ నేను అనుకుంటున్నాను. ఓకే సరే, మరొక అంశం లిక్కర్ కేసు సంబంధించి జోగి రమేష్ గారి వైపు ఇప్పుడు ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం వ్యవహారం జోగి రమేష్ గారి వైపు మరి అందరి వేళ్ళు మరి అటువైపే చూపెడతా ఉన్నారు. సో ఈ లిక్కర్ కేసు కొలిక్కి వస్తుంది అనుకునేటప్పటికి కల్తీ మద్యం వ్యవహారం తెర మీదకి వచ్చింది. సో దాన్ని మర్చిపోయేలోపు వైసీపీ మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తుందని, పట్టుకోలేకపోతున్నారని, వీళ్ళకి తెలిసే జరుగుతుందని చెప్పేసి ఎదురుదాడికి దిగేటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ గారి ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. సో అసలు ఏంటి గాదే గారు ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే, గత 5 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వమే అమ్ముతుంది అని ఒక పాలసీని పెట్టుకునే వాళ్ళు ఆ 5 సంవత్సరాల్లో ఏమి చేశారు అనేది ప్రజలకు కొంత తెలిసింది. ఏ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఇండస్ట్రీస్ పెట్టుకుని నడిపారో. సరే అది ప్రభుత్వం తరపున అమ్మి ప్రభుత్వంకి వచ్చిందా లేకపోతే వాళ్ళ సొంత జేబుల్లోకి వెళ్ళినాయా, ఏం చేశారు ఏంటి అనేది ఒక్కొక్కటి తెలిసిన తర్వాత దాని మీద ఒక సిట్ వేసి విచారణ జరుగుతుంది. వాళ్ళ 3,500 కోట్ల ఇంకా ఎక్కువ ఉందా, ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో జరుగుతా ఉంది. కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్స్ మీద వచ్చారు, కొంతమంది లోపల ఉన్నారు, ఇంకొంతమంది అరెస్ట్ కావాల్సి ఉంది. అది జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అదండి, దాని గురించి మళ్ళీ అవసరం లేదు. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఇవాళ నిన్న జరిగిన ఇష్యూకి వస్తే మనం కల్తీ మద్యం అనేది బయటకు వచ్చిన 4 రోజులకో 5 రోజులకో వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు పాపం నిన్నంతా. ఎక్కడెక్కడ ఉన్నటువంటి